రైట్, ఇక డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎక్స్ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఏఎస్ రామకృష్ణ గారు, అలాగే జనసేన సీనియర్ నాయకులు సుంకర కృష్ణవేణి గారు అండ్ సీనియర్ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ముగ్గురికి. రామకృష్ణ గారు, నిన్నటి అసెంబ్లీ ఎపిసోడ్ కనుక మనం చూసినట్టయితే ఒక పార్ట్ కనుక చాలా హైలైట్ అవుతా ఉంది. నిన్నటి నుంచి కూడా మీడియా సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు వైసీపీలో, అటు టీడీపీలో, జనసేనలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయము ప్రస్తావనకు వస్తున్నటువంటి అంశంగా మిగిలిపోయింది. అయితే లేనివి ఉన్నట్టుగా కామినేని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అందుకు బాలయ్య కౌంటర్ ఇవ్వడం అనేది ఎలా చూడాలి? బాలకృష్ణ జగన్ ని సైకో అని సంబోధించడాన్ని టీడీపీ ఎలా చూస్తోంది? అంటే ఇది అసెంబ్లీ గౌరవానికి అలాగే జగన్ గౌరవానికి భంగం కలిగించేటువంటిగా చూస్తున్నారా లేదా? అమ్మా, గుడ్ ఈవినింగ్ అమ్మా. మీకు అట్లాగే ప్రసాద్ గారికి, కృష్ణవేణి గారికి. ఇప్పుడు నిన్న బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి ఇంటరాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆయన మాట్లాడు కరెక్టా, ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఇది మెగాస్టార్ కుటుంబానికి నందమూరి కుటుంబానికి మధ్య జరుగుతున్నటువంటి వారా, లేకపోతే పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయం ఏంటి అని చెప్పలేదు. చిరంజీవి గారు అమ్మటే ప్రతిస్పందించారు. ఇలా రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే, ఇది నందమూరి వారికి లేకపోతే మెగాస్టార్ కుటుంబానికి మధ్య జరుగుతున్నటువంటి వారని చెప్పని నేను అనుకోవట్లా. ఎందుకని చెప్పానంటే, వాళ్ళిద్దరికి మధ్య వార్ వస్తే బాగుండు, లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళ నుంచి విడిపోవటానికి, కూటమి నుంచి విడిపోవటానికి ఏ అవకాశం ఇచ్చినా కూడా ఉపయోగించుకోవటానికి ఆవురావురమని ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఇది మంచి అవకాశంగా నాకైతే కనిపిస్తా ఉంది. అవకాశం కల్పించింది ఎవరు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మధ్యాహ్నం మాట్లాడినటువంటి పేర్ని నాని గారు ఆయన పెద్ద పతిత కబుర్లు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద సానుభూతి ఎరుగుతున్నాడు. ఏమేమి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి మర్చిపోయాడు అయినా. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి పవన్ కళ్యాణ్ని చెప్పు తీసుకొని పైకి చూపిస్తూ కొడతానన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడా ఈ పేర్ని నాని? పవన్ కళ్యాణ్ ని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు పిచ్చిగా బూతులు తిట్టినటువంటి విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఆ వీడియో బిట్లు నా దగ్గర లేవు, కానీ అనేక సార్లు. అంటే అందుకని నేను చెప్పా, దీన్ని ఒక్క మంచి అవకాశంగా తీసుకోవటం జరుగుతూ ఉంది. దీనికి ప్రబల సాక్ష్యం పేర్ని నాని ఇవాళ మాట్లాడినటువంటి మాటలే ప్రబల సాక్ష్యం అని చెప్పని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. నాకొక స్టైల్ ఉంటుంది, మీకొక స్టైల్ ఉంటుంది, ప్రసాద్ గారికి ఒక స్టైల్ ఉంటుంది, కృష్ణకుమార్ గారికి ఒక స్టైల్ ఉంటుంది. సో ఇవాళ ఈ వైసీపీ చిట్టుపట్టి నాయకులు ఎవడెవడో మాట్లాడుతూ ఉన్నాడు, వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మెంటల్ బాలకృష్ణనో, సైకో బాలకృష్ణనో, లేకపోతే ఏదేదో తాగి వచ్చినటువంటి బాలకృష్ణనో, మ్యాన్షన్లో తాగి వచ్చాడని చెప్పానో, ఈ విధంగా రెచ్చిపోయి మరీ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రజల నుంచి పెద్దగా ప్రతిస్పందన రాలేదనుకోండి. నేనేమంటానంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ మొట్టమొదటిసారిగా సైకో అని చెప్పని అన్నాడా? నీ సొంత చెల్లెలు వాడొక సైకోగాడు, వాడి పార్టీ ఒక సైకో పార్టీ అని నీ సొంత చెల్లెలు షర్మిల అనలేదా? అప్పుడు ఏం చేశావు నువ్వు? ఈ విధంగానే గొడవలు సృష్టించావా? ఈ విధంగానే ఆందోళన సృష్టించావా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని లంజా కొడతా అని చెప్పిన అన్నప్పుడు నీకు అది తప్పు అని చెప్పని అనిపించలేదా? నీకు అది తప్పు మాస్టర్ గారు, అబ్జెక్షన్. ఆ పదం మీరు ఉచ్చరించడం మీ స్థాయి కాదు.
మీరు చాలా పెద్దవారు. ఆ మాట అనకూడదు కదా. అనకూడని మాట అన్నారని చెప్పండి. అది అన్న మాట అన్నారు కదా. మనం చెప్పడానికి బాగోదు రామకృష్ణ గారు. యా ఆయన 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 అన్నాడు కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు సైకో అన్నది ప్రసాద్ గారు సైకో అన్నటువంటిది తప్పు అని చెప్పినైతే వారు అన్నటువంటిది కూడా తప్పేగా అని చెప్పడానికి నేను చెప్తున్నా. అంతే తప్ప ఆ పదం ఉచ్చరించాలని చెప్పే నాకేం ఆతృతగా లేదు, నాకేం తహతహ లేదు, నాకేం గుల లేదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎందుకని నొక్కి ఒక్కానిస్తున్నాను అని చెప్పానంటే, మరి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్వయంగా శాసనసభలో ముండా అనేటటువంటి మాట మాట్లాడా లేదా? ఎందుకన్నాడు ఆ మాట? అంటే దానికంటే ఈ పదం కంటే ఆ పదం చాలా చిన్న పదం, పెద్ద పదం అని చెప్పని మీరు అనుకుంటున్నారా? దీనికంటే అది పెద్ద బూదు పదం అని చెప్పని మీరు అనుకుంటున్నారు? చూపించిన బయట నా ఉప ముఖ్యమంత్రి ఆ రోజున శాసనసభలో ఏ విధంగా మాట్లాడాడు అనేటటువంటిది. అందుకని ఇవాళ ఎవరు పత్తిత్తు? ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తించారో మనం చూశాము. శాసనసభలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ ఇవాళ నారా లోకేష్ గారి సొంత తల్లిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నారు నేను విన్నాను స్వయంగా. నా దగ్గర ఉంది వీడియో. ఆ మాట కంటే ఈ మాట చండాలమైనటువంటిదా? ఎంత దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడాను శాసనసభలో. మీకు అధికారం ఉందని చెప్పానే కదా, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఒక్కొక్క మంత్రి ఏ విధంగా చెలవలేకపోయారో ఆ రోజు. నేను శాసన మండలిలో నేను సభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే అమరావతి రాజధాని బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి అన్నప్పుడు 18 మంది మంత్రులు వచ్చి శాసన మండలిలో కూర్చున్నారు. రామకృష్ణ గారు ఇప్పుడు బాలకృష్ణ షరీఫ్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఇవాళ ఎవరైతే ఎల్ఓపి శాసన మండలిలో ఉన్నాడో ఎన్ని బూతులు మాట్లాడుతుంది నేను విన్నా. నా చెవులు విన్నాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతో మంత్రులు ఆయన శాసన మండలిలో. రామకృష్ణ గారు చిరంజీవి రెస్పాండ్ అయ్యారు. చిరంజీవి రెస్పాన్స్ తో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు అబద్ధమని తేలింది కదా. రామకృష్ణ గారు నా వాయిస్ వినబడుతుందా? మైనారిటీ చైర్మన్ గా ఉన్నటువంటి అతన్ని మేము కింద లేకపోయినట్టయితే కొట్టడం కూడా జరిగేది. రామకృష్ణ గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? జరిగేది. ఇవన్నీ మర్చిపోతున్నారని చెప్పని మీరు అనుకుంటున్నారా? ఎవరండి బాబాయ్ చంపింది చంద్రబాబు నాయుడా? రామకృష్ణ గారు నా వాయిస్ వినబడుతోందా మీకు? దయచేసి వినండి ఒక్క నిమిషం. అట్లాగే విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా సృష్టించింది ఎవరండి? అవన్నీ కూడా ఎవరి మీద వేశారండి? చంద్రబాబు నాయుడు గారి మీద కాదండి వేసింది. రైట్ అంటారు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో. రైట్ అండి. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు కాకుమని రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. రామకృష్ణ గారు వినండి దయచేసి. చెప్పారు తర్వాత తేలింది ఇది గుండెపోటు కాదు, ఇది గొడ్డలి పోటు అని చెప్పని. రామకృష్ణ గారు మనము ఎవరు సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంటే సిబిఐ ఎంక్వైరీ బెదిరించారు. మీరు చేసినటువంటి వాయిస్ రామకృష్ణ గారికి వెళ్తుందా? ఎన్నని చెప్పాలి? ఎందుకంటే మీకు 11 రామకృష్ణ గారి వాయిస్ ఒకసారి మ్యూట్ చేయండి దయచేసి ఒక్క నిమిషం. పగాదాకి కలవడానికి వెళ్ళేటటువంటి వ్యక్తిని కాదు. నా జీవితాంతం మీరు చూడండి, ఒక విలువలకు కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తిని. రాజకీయ